హలో, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు విహారీ. నాకు స్టోరీస్ చెప్పటం అంటే చాలా ఇష్టం. 9th క్లాస్ నుండి స్టోరీస్ చెప్పేవాడిని. 10th క్లాస్లో, ఇంటర్లో, MBAలో మా ఫ్రెండ్స్కి చెప్పేవాడిని. అవి విని వాళ్ళు చాలా మెచ్చుకునేవాళ్ళు. నేను స్టోరీస్ చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు. ప్రతి స్టోరీ కూడా బాగుందని నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను చాలా సంతోషపడేవాడిని, హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. కేవలం చెప్పటం వరకే. ఇలా చెప్పిన స్టోరీని రికార్డ్ చేసే ఫెసిలిటీ, ఆడియో ఫెసిలిటీ, వీడియో ఫెసిలిటీ ఏమీ ఉండేది కాదు. అందుకే ఆ రోజుల్లో నేను ఏమీ రికార్డ్ చేయలేకపోయాను. అందుకే ఈ రోజున ఉన్న ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని నాకు ఉన్న స్టోరీస్ని మీకు తెలపాలని కోరుకుంటున్నాను. ఏమైనా సలహాలు ఉంటే మీరు కూడా నాకు తెలియచేయవలసిందిగా కోరడమైనది. సరేనా అండి? రెడీ, స్టార్ట్ నౌ. సుమారు 500 సంవత్సరాల క్రితం కళింగ రాజ్యం ఉండేది. ఆ రాజ్యం చుట్టుపక్కల రాజ్యాల కన్నా చాలా పెద్ద రాజ్యం. చిన్న చిన్న రాజ్యాలకు ఆర్థికంగా, సైనిక పరంగా సహాయం చేస్తూ ఉండేది. కళింగ రాజ్యానికి రాజు విక్రమసేనుడు చాలా మంచివాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా బాగా పరిపాలిస్తాడు. కాకపోతే వాళ్ళకున్న బాధ ఏంటంటే పెళ్ళైన చాలా సంవత్సరాలకు కూడా వాళ్ళకు సంతానం కలగదు. సంతానం కోసం విక్రమసేనుడు పూజలు, వ్రతాలు చేయిస్తూ ఉంటాడు. ఆ పూజా ఫలితం వలన ఒక మంచి రోజు విక్రమసేనుడికి బంగారు పాప పుడుతుంది. అయితే కళింగ రాజ్యానికి పూర్వీకుల నుండి తరతరాలుగా ఒక మణి పూజిస్తూ ఉంటారు. ఆ మణి ఉన్నంత వరకు కళింగ రాజ్యాన్ని ఎవరూ ఓడించలేరు. ఆ మణి ఉన్నంత వరకు కళింగ రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లుతూ ఉంటారు. ఆ మణిని చేజిక్కించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎవరి వల్ల కాదు. అయితే కళింగ రాజ్యానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో బేతాళ రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి రణధీరుడు రాజుగా ఉంటాడు. వాడు చాలా క్రూరుడు. చాలా రాజ్యాలను అన్యాయంగా ఆక్రమించుకొని ఆ రాజులను చంపేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఆ రణధీరుడికి కళింగ రాజ్యం మీద చూపు పడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది పార్ట్ 2లో కలుసుకుందాం.